అండి నేను మీ దివ్య మేకప్ ఆర్టిస్ట్రీ. మేమైతే 2:30కి లేసి ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. నేను దివ్య మేకప్ ఆర్టిస్ట్రీ, ప్రసన్న మేకోవర్స్, పావని మేకప్ ఆర్టిస్ట్రీ అని చెప్పేసి కోల్కతా వెళ్తున్నామండి. బ్రెజిల్ నుండి రఫేల్ అలీవర్ సార్ వస్తున్నారు. ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ తను. సో 2 days సెమినార్ అక్కడ కోల్కతాలో ఉంది. తన క్లాస్ కోసం అయితే వెళ్ళిపోయామండి. ఫ్లైట్ అయితే ఎక్కేసాము. నేను ఎక్కడం ఇది సెకండ్ టైం. తెలుసు కదా, నేనైతే నేచర్ లవర్. సో ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసుకుంటాను. రన్వే నుండి, టేక్ ఆఫ్ నుండి ల్యాండింగ్ వరకు కంప్లీట్గా నేను కవర్ చేసుకున్నాను. ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఎన్ని టైమ్స్ ఎక్కినా, ఫస్ట్ టైం ఎక్కినప్పుడు నైట్లో ఎక్కాను అందుకని. సో అది కూడా క్యాప్చర్ చేశాను. అది కూడా ఒక వీడియో ఉంది ఆల్రెడీ నా పేజ్లో. సో ఇది కూడా క్యాప్చర్ చేసుకున్నాను. మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మాకు ఫ్లైట్ ఉండే. సన్సెట్ అయ్యేటప్పుడు చూడాలి ఎంత బాగుంది అంటే, ఇలా మబ్బుల్లో మేము వెళ్తూ ఉంటే నాకైతే బాహుబలిలోని ఓరోరి రాజా సాంగ్ గుర్తొచ్చేసింది. అందులో రెక్కల గుర్రాలు మబ్బుల్లో వస్తున్నట్టుంటాయి కదా, సో నాకు సేమ్ ఫీల్ కలిగింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మా ఫ్రెండ్ అయితే హాయిగా ఫ్లైట్ ఎక్కగానే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది ప్రసన్న. సో మేమైతే కోల్కతాకి రీచ్ అయ్యామండి. ఎందుకు వెళ్తున్నామంటే 2 days ఇంటర్నేషనల్ క్లాస్ సెమినార్ ఉంది. ఎంత బాగా చెప్తారంటే, రఫేల్ అలీవర్ సార్ తనది మొత్తం ఇన్స్టా పేజ్ అన్నీ చూసి మేము వెళ్ళాము. మేమే కాదు, పెద్ద పెద్ద విఐపీస్ కూడా వచ్చారు. చాలా బాగా టెక్నిక్స్ చెప్పారు. ఎలా మేకప్ చేయాలి, అది ఎలా అంటే ఒక శిల్పిని చెక్కినంత పర్ఫెక్షన్గా ఎలా బ్రష్ పట్టాలి, ఎలా మూమెంట్ తీసుకోవాలి, ఎలా మేకప్ చేయాలి, ఎంత నీట్గా చేయాలి, స్వెట్ రెసిస్టెంట్ ఏంటి, వాటర్ ప్రూఫ్ ఏంటి, అన్ని టెక్నిక్స్ చాలా అంటే చాలా బాగా చెప్పారండి. మేమైతే చాలా గ్లాడ్గా ఫీల్ అయ్యాము. అంత పెద్ద విఐపీస్లో మేము కూడా వెళ్ళి జాయిన్ అయ్యి ఆ కోర్సు లెర్న్ చేయడం కూడా, శిల్పన్ దాస్ గారు అట్లా అంటే పెద్ద పెద్ద వాళ్ళు రావడం, అట్లాంటి క్లాస్లో మేము కూడా జాయిన్ అవ్వడం చాలా బాగా అనిపించింది. మేమైతే రీచ్ అయిపోయాక డైరెక్ట్గా క్లాస్ దగ్గరికే తాజ్ హోటల్లో కండక్ట్ చేశారు. అక్కడికే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అక్కడే పెట్టారు, చేద్దాం అనుకున్నాం. బట్ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి మేము 3 star హోటల్ తీసుకున్నాము. అక్కడే ఫాస్ట్గా మేకప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే మేము క్లాస్కి స్టార్ట్ అయిపోయాము. సార్ వచ్చాక చూడాలి, అసలు ఆ వైబే వేరు. ఎంత బాగా అంటే తను మాట్లాడే పద్ధతి, చెప్పే క్లాసు టోటల్ వేరే లెవెల్. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వెళ్ళినందుకు వర్త్ ఇట్ అనిపించింది. చాలా నాలెడ్జ్ అయితే మేము గెయిన్ చేసేసుకున్నాము. ఇంకా మాకు క్లాస్ అయిపోయేసరికి మార్నింగ్ 9 to ఈవినింగ్ నైట్ 8 వరకు క్లాస్ కండక్ట్ చేశారు. ఇంకా అయిపోయేసరికి 8 అయింది. మేము రూమ్కి వచ్చేసరికి 9 అయింది. ఇంకా క్లాస్ వినేసి అన్నీ బాగా నేర్చుకొని ఇంకా టైర్డ్ అయిపోయాము. సో మా రూమ్ అయితే ఇలా ఉంది. వచ్చేసరికి ఈ టైం అయిపోయింది.